వెల్కమ్ టు ఏపీ టుడే. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ గారు గోదావరి జిల్లాల పర్యటనలో వాలంటీర్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఖబర్దార్ జాగ్రత్త, వచ్చేది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే పెన్షన్లు ఉంటాయి, ఇక విధి విధానాలు మా కార్యకర్తలే నిర్ణయిస్తారు, మా కార్యకర్తలు ఎవరికి చెప్తే వాళ్ళకే పెన్షన్లు ఇస్తాం అని చెప్పారు. చెప్పిన విధంగానే పరిపాలన జరుగుతూ ఉంది. ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ పరిపాలన తీరు. అదేవిధంగా మరి అచ్చెన్నాయుడు గారు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందో చేసిన తర్వాత సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన అనేశాడు, మీరు పచ్చబిళ్ళ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మీరు ఆఫీసులోకి వెళ్ళండి, మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మరీ మీరు వచ్చిన పని చేసి పెడతారు అన్నారు. మరి దాదాపుగా అదే రకమైనటువంటి పరిపాలన ఇప్పుడు సాగుతూ ఉంది. విధి విధానాలతో పని లేదు, అర్హత అనర్హతలతో పని లేదు, మరి పద్ధతి లేదు, పాడు లేదు. ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయితే చాలు. తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త అయినా సరే ఆయన చెప్పింది చేయాల్సిందే. ఈ రోజున పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. ముందుగా సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలని అటకెక్కిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి 2000 పెన్షన్ను 3000 చేయడానికి 4 ఏళ్లు సమయం తీసుకున్నాడు. 250 చొప్పున పెంచుకుంటూ వచ్చాడు. మేము ఒకేసారి 1000 రూపాయలు వేసేస్తున్నామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఎన్నికల తర్వాత దానిని నిలబెట్టుకున్నారు. కానీ ఇక్కడే ఉన్నది మతలబ్బంతా. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత ఆ పెన్షన్లన్నీ దొంగ పెన్షన్లు ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ హయాంలో వికలాంగ పెన్షన్లు సృష్టించి అదేవిధంగా వయసు నిర్ధారణ కూడా తప్పుడు నిర్ధారణలతోటి వృద్ధాప్య పెన్షన్లు కూడా దొంగ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి వాటి మీద విచారణ జరిగి తీరాలని, దాదాపు 20% వరకు దొంగ పెన్షన్లు ఉన్నాయని, దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతూ ఉందని, 5 ఏళ్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుందని 2800 కోట్ల వరకు వీళ్లు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. ఇప్పటికే 66 లక్షలు కాస్త మరి తాజాగా 64 లక్షలకు చేరినట్టు వినికిడి. ఇవే కాదు, నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు ఇంకా తొలగించాల్సిన 6 లక్షల పైగా ఉన్నాయని. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక సామాన్య కార్యకర్త అయినా సరే నీకు పెన్షన్లో పేరు చేరుస్తాం, వృద్ధాప్య పెన్షన్లో పేరు చేర్చాలంటే నువ్వు మాకు ఒక 10,000 ఇవ్వు చాలు అని చెప్పేసి ఆ 10,000 రూపాయలు తీసుకొని సదరు పేరుని ఎక్కించమని చెప్పేసి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే చచ్చినట్టు ఎక్కించాల్సిందే, ఎక్కిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లు ఏజ్ నిర్ధారణ అనేది, వయసు నిర్ధారణ అనేది ఆధార్ కార్డులో చేంజ్ చేయటం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి వికలాంగ పెన్షన్స్, ఆ వికలాంగ పెన్షన్లు ఉన్నాయే వాటిని తేలిగ్గా మార్చివేయవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా, అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్లి ఈ యొక్క సర్టిఫికెట్ ఇవ్వమంటే జిల్లా వైద్య అధికారి అయినా సరే సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. ఆ రకంగా సర్టిఫికెట్లు ఇస్తూ మరి అంగవైకల్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు కంటి చూపు కనపడదు, దాంట్లో ఫిజికల్గా అర్థమయ్యేదేమి ఉండదు, ఇచ్చేయటమే సర్టిఫికెట్.
కిడ్నీ సంబంధించినటువంటి జబ్బు ఉందంటే ఉంది, ఇచ్చేటువంటి సర్టిఫికెట్. ఈ రకంగా దందాగిరి నడుస్తూ ఉంది రాష్ట్రమంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా. పెన్షన్లను గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి, గత ప్రభుత్వ పార్టీకి చెందినటువంటి వాళ్లను సూపర్ 6 హామీలు ఇవ్వకపోగా ఈ యొక్క పెన్షన్ల భారాన్ని కూడా తగ్గించుకొని ఆ ఇచ్చే కొద్ది పెన్షన్లు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇవ్వడం, మరి ఇతర పార్టీల్లో ఉంటే, అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉంటే కనీసం పెన్షన్ కూడా రాదనే భయంతో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఇదేమి నేను మాటల్లో చెప్పేది కాదు, గ్రౌండ్ క్షేత్రస్థాయిలో అనేక విషయాలు, ఉదంతాలు తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా మందికి పెన్షన్, కొత్తగా పెన్షన్దారులకు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను. ఇది వీళ్ళ పరిపాలనా తీరు. అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 66 లక్షల మందికి, ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారో అదే ఖర్చుతోటి, సంవత్సరానికి అయ్యేటటువంటి అదే ఖర్చుతోటి 1000 రూపాయలు పెంచినప్పటికీ కూడా అంతకన్నా తక్కువ ఖర్చుతోటి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల లోపాయకారి నిర్ణయం. దానికి కార్యకర్తలను వాడుకుంటా ఉన్నారు. అందులో కూడా ఆ తగ్గించినటువంటి పెన్షన్లో కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నష్టపోకూడదు. కరుడుగట్టిన వైసీపీ వాళ్లను మొత్తాన్ని తొలగించాలి అనేది ఒక వ్యూహంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల అనంతపురంలో జరిగినటువంటి ఒక రెవెన్యూకి సంబంధించినటువంటి సంఘటన తీసుకుంటే అది వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఏమిటంటే ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి రైతులందరూ నడిచేటటువంటి దారి అది. ఆ దారి తనకు చెందినటువంటి పట్టా భూమి అని, ఈ దారిలో నడవటానికి వీల్లేదని, ఈ దారి నాకు కాగితాల్లో, ఈ మ్యాపింగ్లో లేదని, కాగితాలు ఈ భూమి అంతా నాదని అతను వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ముందుకొస్తే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు దాని మీద విచారణ చేసి ఇది 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి దారి, ఊర్లోని రైతులందరికీ ఉపయోగపడేటటువంటి దారి, ఈ దారిని తీసివేయడానికి వీల్లేదు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ఈ రోజున మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ దారి కోసం స్థలాన్ని తన స్థలం వాడుకుంటున్నారని భావించేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త దగ్గరికి వెళితే ఇంతమంది రైతుల నోళ్లు కొడుతూ, రైతులకి దారి లేకుండా చేస్తూ, ఏది అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళ పట్టుకొని వచ్చిన వాడికి సాయం చేయాల్సిందే, పని చేసి పెట్టాల్సిందే అనేటటువంటి ఆర్డర్లకు అనుగుణంగా ఆ ఎంఆర్ఓ కూడా మరి ఏదైనా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు వచ్చాడు, కార్యకర్త వచ్చాడు, నేను చేయగలిగేది ఏమీ లేదని చేతులు ఎత్తేశాడు. దాదాపు 80 మంది పైగా రైతులు వెళ్లి మొరపెట్టుకున్నా సరే నేను చేయగలిగేది ఏమీ లేదు, అవతల పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి కూర్చున్నాడు, అతను చెప్పినట్లు నేను చేయవలసిందే అన్నాడు. మరి వాస్తవానికైతే సుప్రీంకోర్టు ఎప్పుడో ఆర్డర్ వేసింది. ఇది పొలాలకు వెళ్లేటటువంటి దారుల విషయంలో మ్యాపింగ్ అవసరం లేదు. ఈవెన్ అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూ పంపిణీ అయినా సరే దారి, ప్రతి పొలానికి కూడా దారి చూపించాల్సిందే. గతం నుంచి నడుస్తున్నటువంటి దారులను మూసివేయటానికి వీల్లేదు అని చెప్పేసి దీని గురించి కోర్టులు కూడా ఎక్కాల్సినటువంటి పని లేదు అని ఎప్పుడో సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టులు అంటే లెక్కలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీకి.
ఎవరినైనా ఉల్లంఘిస్తాం, మా కార్యకర్తల కోసం మేమేమైనా చేస్తాం అనే విధంగా సాగుతుంది ఈ పరిపాలన. మరి ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో చిన్న చిన్న వాటిల్లో వేళ్లు పెట్టారని చెప్పేసి మంత్రులు, చిన్న చిన్న స్థల వివాదాల్లో వేళ్లు పెట్టారని చెప్పేసి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద తాటికాయంత అక్షరాలతో రాతలు రాసినటువంటి ఈ పచ్చపత్రికలు, 66 లక్షల పెన్షన్లు ఇస్తున్నా కానీ ఇంకా పెన్షన్లు అందరికీ అల్లాడిపోతున్నారని చెప్పేసి రాసినటువంటి ఈ పచ్చపత్రికలు ఈ రోజున ఆ అంశాలను ఏమీ ముట్టుకోవు. 80 మందికి పైగా, 80 కుటుంబాలకు పైగా రైతు కుటుంబాలు దారి లేక అల్లాడుతుంటే ఆ వార్తను ఎక్కడా రాయవు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షన్ పొందుతున్నటువంటి వారికి నోటి దగ్గర పెన్షన్ పోతున్నా కానీ ఒక పెన్షన్ పోయినట్టుగా కూడా వార్తలు రాయరు వీళ్ళు. ప్రజలారా మీరే ఆలోచించండి. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 హామీలో ఒకటి అమలు జరపలేదు. ఆ యొక్క గ్యాస్ సిలిండర్స్ అన్నారు, ఆ గ్యాస్ సిలిండర్స్ మొదటి విడత ఏదో ఇచ్చారు, అరకొరగా ఇచ్చారు తప్ప కనీసం ఆ దీపం 2 పథకం కింద అర్హులైనటువంటి వాళ్లలో 10% మంది కూడా ఇవ్వలేదు. మొదట్లో పడ్డాయి, ఇప్పుడు ఎవరికి కూడా పట్టలేదు. అప్పట్లో ఏం చెప్పారు, మొదట్లో కొందరికి పడతాయి, నెక్స్ట్ మంత్లో మరికొందరికి పడతాయి, మరి 4 నెలలకు ఒకసారి కదా, 3 టర్ములు కదా ఇచ్చేది, నెలకు కొంతమందికి పడతాయి అన్నారు. కానీ నెల గడిచినా కానీ మరలా కొత్తగా పడుతున్నటువంటి డబ్బులు పడుతున్నటువంటి ఉదంతాలే లేవు. అంటే ఊరికే జనాన్ని మాయబుచ్చుతా ఉన్నారు తప్ప మళ్ళీ 1,00,000 కోట్ల అప్పులు చేశారు. ఒకవైపున ఆ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అమరావతికి 15 సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటారు, 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ హామీతో ఇచ్చింది అంటారు. మళ్ళీ అవి తిరిగి చెల్లించాలంట. అది కాకుండా నాబార్డు వాళ్ళు 11,000 కోట్లు ఇచ్చారంటారు. అది కాకుండా జర్మనీ కంపెనీ వాళ్ళు 5,000 కోట్లు ఇచ్చారంటారు. దాదాపు 33,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతంలో